రజనీ గారు, మనకి సేమ్ సీన్ రిపీట్ అవుతుంది అనేది నానుడి ఉంది కదా. అంటే దేనికి చెప్తున్నానంటే, ఇది 2019లో రాపాక వరప్రసాద్ గారు వైసీపీలో టికెట్ దొరక్క జనసేనలోకి వచ్చి పోటీ చేసి గెలిచారు. ఆయన ఒక్కళ్ళే గెలిచారు. పవన్ కళ్యాణ్ గారు దురదృష్టవశాత్తు ఆయన గెలవకపోయినప్పటికీ ఆయన గొంతుకి ఈయన అవుతారు అసెంబ్లీలో అని అందరూ భావించారు. చూస్తే ఆయన కాళ్ళ పారాయణ ఆరక ముందే కండువ కప్పేసుకున్నారు, సొంత గూటి కండువ. ఇప్పుడు కూడా జనసేనలోకి బెల్లం ఉన్న చోట చీమలు ఈగలు దూరతాయి అన్నట్టుగానే మళ్ళా నాయకులు వస్తున్నారు ఎంపీ టికెట్ల కోసము, లేదా ఎమ్మెల్యే టికెట్ కోసం. అంటే 2019లో జనసేనకి 2024 జనసేనకి చాలా తేడా ఉంది. కానీ ఇప్పుడు కూడా వస్తున్నారు. గత గత బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ దృష్ట్యా ఈసారి జనసేన ఏమన్నా ఎక్స్ట్రాగా జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా ఇటువంటి జంపింగ్ జపాంగ్స్ ని ఎంటర్టైన్ చేసేటప్పుడు? అంటే ఒక జనసేన నాయకురాలిగా, ఒక వీర మహిళగా చెప్పండి మేడం, మీ ఒపీనియన్ ఏంటి? సార్, ముఖ్యంగా అన్నయ్య లాంగ్ స్టాండ్ ఆలోచిస్తారండి. తర్వాత ఎమ్మెల్యే సీట్ రాలేదని పార్టీలు మారే వాళ్ళు సర్వసాధారణం అండి. అది అన్ని చోట్ల కూడా మనకి పార్టీల్లో కనపడుతూ ఉంటది. ఏదైతే ఇప్పుడు రాపాక గారు చేసిన విధి విధానాలు ఎలాగైతే ఉన్నాయో, గతంలో వైసీపీలో టికెట్ రాలేదని చెప్పి అప్పటికప్పుడు జనసేనలో వచ్చి కండువా కప్పుకున్నాడు, గట్టిగా పనిచేశాడు, గెలిచాడు. గెలిచిన తర్వాత ఏం చేశాడు? సొంత గుట్టికి వెళ్ళిపోయాడా? విధానాలు నచ్చక వెళ్ళిపోయాడా? లేకపోతే ముందే స్క్రిప్ట్ ప్రకారం వెళ్ళిపోయాడా? అంటే అన్నయ్య విధి విధానాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. సో ఆ ఛాన్స్ లేదు. సొంత గుట్టికి వెళ్ళిపోయాడా అంటే ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే వెళ్ళిపోయాడంటే ఎవరు పంపించారో, ఎవరు పంపిస్తే వచ్చారో అని కూడా మనం ఆలోచించొచ్చేమో బహుశా. ఎనీవే, ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వదు. చాలా కేర్ తీసుకుంటున్నారు ఈసారి. అఫిడవిట్ లాంటివి కూడా పొందుపరుస్తారని గతంలో కూడా ఎక్కడో విన్నట్టు గుర్తు మేము. ఇలాంటి పనులు చేస్తే గెలిచాక పక్క పార్టీలోకి వెళ్ళిపోతానంటే రాజీనామా ఇవ్వాల్సిన తరుణాలు ఉంటాయంటూ గొప్ప స్టాండ్ అయితే ఉందండి. కానీ అదే మళ్ళీ మళ్ళీ మా పార్టీనే కాదండి, అన్ని పార్టీలో రిపీట్ అవుతున్నాయి. ఇప్పుడు చూస్తే మనం కేసినేని నాని గారు ఎవరైతే ఉన్నారో, నాని గారి ప్లేస్ లో ఇప్పుడు మనం చిన్ని గారి నుంచో పెడుతున్నాం కదా విజయవాడ. ఆ నాని గారికి సీట్ రాదన్న ఉద్దేశంతో, సీట్ అక్కడ ఇవ్వరేమో అన్న ఉద్దేశంతో అతను వైసీపీ గూటికొచ్చి అక్కడ అదే విజయవాడలో వైసీపీ తరపు నుంచి ఎంపీగా ఆయన, గతంలో గెలిచిన ప్లేస్ లోంచి వైసీపీ నుంచి కేసినేని చిన్ని. అంటే అటు అన్న ఇటు తమ్ముడు ఏదో జరుగుతుంది. సో సీటు గురించి అలా ఉంటదండి. అదే రకంగా మళ్ళా కొంతమంది వ్యక్తులకి సీట్ లేదని ఇప్పుడు రేపు 4వ తారీఖు జాయినింగ్ ఉందండి బాలశౌరి గారు. వైసీపీ ఆత్మ లాంటి వ్యక్తి అండి. అంటే జగన్ గారికి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ లాంటి వ్యక్తి. ఆయన చిరంజీవి గారి అభిమాని అని కూడా విన్నాను. బహుశా గతంలో ప్రజారాజ్యంలో ఉన్నారేమో, నాకైతే అవగాహన లేదు. ఎనీవే, చిరంజీవి గారి అభిమాని అని విన్నాము. సడన్ గా కట్ చేస్తే సీను మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది అదే సీన్. అంటే మళ్ళీ ఆయన పార్టీలోకి రాబోతున్నారు. నిజాయితీగా వస్తున్నారా? అన్నయ్య విధి విధానాలు నచ్చి వస్తున్నారా? లేకపోతే వైసీపీ దుర్మార్గ పరిపాలనలోంచి నేను బయటపడాలి, రాష్ట్రాన్ని బయటపడేయాలి అనేటటువంటి ఒక గొప్ప సంకల్పంతో వస్తున్నారా అనేది అన్నయ్య చాలా క్లియర్ కట్ గా పూర్తి అవగాహన తెచ్చుకునే పార్టీలోకి రాణిస్తారండి. అదే కోవలో ముద్రగడ గారు మొన్నటిదాకా వైసీపీ గూటికి ముద్రగడ గారు, రాధా గారు వెళ్ళిపోతున్నారు అనే తరుణంలో రాధా అన్న టీడీపీకి, ముద్రగడ గారు జనసేనకు వచ్చేసారు. అప్పుడు మరి వైసీపీలో ఎవరు చేరబోతున్నారు? 151 సీట్లు గెలిచినటువంటి పార్టీలోకి రావడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఉన్నవాళ్ళు ఎందుకు పక్క పార్టీలోకి వెళ్ళిపోతున్నారు? ఏంటి వాళ్ళ స్టాండ్? ఎందుకు వాళ్ళకి ఆ భయము? లేకపోతే పార్టీ తొందరలో భూస్థాపితం అయిపోతుంది అనుకున్నారా? నిన్న మొన్న జార్ఖండ్ ముఖ్యమంత్రి అరెస్ట్ అయినట్టుగా వైసీపీకి సంబంధించిన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయిపోతారు, ఇక మనం ఎటు పోలేమనుకుంటున్నారా? టీడీపీకి జనసేనకి రాలేని వాళ్ళు, రాకూడదు అనుకున్న వాళ్ళు, రాలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతారా? సరే చూడాలి. ఎనీవే, ఇలాంటి విషయాల్లో అన్నయ్య చాలా జాగ్రత్తగా ఉంటారండి. ఎందుకంటే ఒకే ఒక్కడులాగా పార్టీలో నిలబడిన రాపాక కనీసం విశ్వాసం లేకుండా, పార్టీ స్టాండ్, పార్టీ గొంతుకుని అసెంబ్లీలో వినిపించకుండా జనసేన అభ్యర్థిగా జనసేన కండవాతో గెలిచిన వ్యక్తి ఈరోజు కాళ్ల పారాణి ఆరకుండానే మీరు అన్నట్టుగానే పక్క పార్టీలోకి వెళ్ళిపోవడం నిజంగా నిజంగా ఒక నమ్మక ద్రోహం అండి. ఆ నమ్మక ద్రోహానికి సరైన దెబ్బ ఈసారి రాష్ట్ర ప్రజలు రాపాక గట్టిగా వేస్తారు.
ఇక రాజకీయం అంటే ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితుల్లో, గదుల్లోంచి కూడా బయటికి రాలేని పరిస్థితుల్లో, బజార్‌లో తిరిగి ఓటు వెయ్యమని అడగలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో నించోబెడతారు రాష్ట్ర ప్రజలు. ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుందండి. ఆ టైం వచ్చే వరకు అజ్ఞాతంలోనే ఉంటారు పాండవులు. ఒక అద్భుతమైన టైం వస్తేనే కురుక్షేత్రంలో 5గురు ఎలా చూపించారు, 151 మంది ఎలా పోటీ చేస్తారనేది తెలుస్తది. సో, ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ విషయాల్లో చాలా అలర్ట్‌గా ఉంటారు అన్నయ్య. ఈసారి పార్టీ ఎజెండా గాని, లేకపోతే లక్ష్యం గాని, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రానికి రాజధాని, పోలవరం పూర్తి చేయడం, రాష్ట్ర భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తామంటున్నటువంటి అధినాయకులు, ప్రతి ఒక్కరికి జాబు, లేకపోతే చేనుకి నీరు, మనిషికి పని అంటూ కొన్ని కొత్త కాన్సెప్ట్‌లండి. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు అన్నటువంటి కొత్త కొత్త కాన్సెప్ట్స్. ప్రతి ఒక్కరికి ఈ డిగ్రీ చదువుకున్న పిల్లకి 5,000 ఇచ్చి వాలంటీర్ అనడం ఏంటండి? వాళ్ళు సేవ చేయడానికొచ్చారా? అర్రె! సేవ చేస్తానన్నాడు. రూ. 1 జీతం తీసుకుంటానన్నాడు. ఈ రోజు కేవలం మహా అయితే రూ. 60 జీతం వచ్చుంటది నా బొంద. ఈ రూ. 60 జీతంతో ఆయన బిఫోర్ అఫిడవిట్‌కి, ఇప్పుడు అఫిడవిట్‌కి చూస్తే వేల కోట్లు. అరెరే! ఒక 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 కంపెనీ గూడా లేదు అప్పట్లో. సాక్షి, జగతి పబ్లికేషన్ అంటారా? ఇందిరా టెలివిజన్ అంటారా? మాకైతే తెలీదు గానీ, ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 10, 16 వేల కోట్ల రన్ అవుతున్నటువంటి కొన్ని వందల కంపెనీలు. ఇవన్నీ కూడా మీరు నేను చెప్పే అబద్ధపు మాటలు కాదండి. ఎలక్షన్ అఫిడవిట్‌లో పొందుపరిచినటువంటి విషయాలు. తెస్తాం. వెలుగులోకి తెస్తాం. ప్రతి ఒక్కడి చిట్టా బయటకు తీస్తాం. ఇలాగా వైసీపీ ముసుగు వేసుకొని జనసేనలోకొచ్చే వాళ్ళని అన్నయ్య ఖచ్చితంగా కనిపెడతాడు. ఈసారి అలాంటి వారెవరండి? నిజాయితీగా వచ్చేవారే ఉంటారని మనస్ఫూర్తిగా భావిస్తూ, వైసీపీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు జనసేన అభ్యుదయ భావాలు, ఆదర్శాలు నచ్చే వస్తున్నారని భావిస్తూ, అన్నయ్య ఒకవేళ మనం ఏమన్నా భయపడాలనుకున్నా, అన్నయ్య ఇటువంటి విషయాల్లో చాలా అలర్ట్‌గా ఉంటారని మనస్ఫూర్తిగా నమ్మాలి. నమ్ముతాం గూడా. ఖచ్చితంగా పార్టీ గెలుపుకు కారణమవుతాం. గెలిచిన తర్వాత బయటికి వెళ్తానంటే మాత్రం ఒక పెద్ద లిస్ట్ అయితే ఉంటుందండి. అంత తేలిగ్గా పద్మవ్యూహంలోకి వచ్చినటువంటి వ్యక్తిగా మిగిలిపోతారు. ఈసారి గనక ఇలాంటి తోకజాడింపు కార్యక్రమాలేమన్నా జేస్తే, ఏ ఎమ్మెల్యేని కూడా వదిలే ప్రసక్తే లేదండి. పార్టీ జెండాతో గెలిసిన వాడు పార్టీ కిందే పనిచేయాలా, ఆ నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకోవాలా, గెలిచి పక్క గూటికి వెళ్ళిపోతానంటే ఉపేక్షించే పరిస్థితే లేదండి. ధన్యవాదాలండి.